హలో ఎవ్రీవన్, మీరు ఎప్పుడు చేసిన సేమియా పాయసం అనేది చిక్కబడిపోతుందా అండి? ఒకసారి ఇలా నేను చేసినట్టయితే ట్రై చేయండి. మీరు 1 అవర్ తర్వాత తిన్నా కూడా ఇంతే పలచగా ఉంటుంది. ముందుగా దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ అయితే గీ యాడ్ చేసుకున్నానండి. గీ కొంచెం హీట్ అయిన తర్వాత మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకొని నేనైతే జీడిపప్పు ఒకటే యాడ్ చేసుకున్నాను. జీడిపప్పు మంచిగా సిమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మీకు కావాలనుకుంటే గీ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఆ గీయే సరిపోయిందండి. 1 కప్ అయితే సేమియా వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి, అప్పుడే మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు సేమియాలు కూడా పక్కన పెట్టేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ అయితే పాలు పోసుకున్నానండి. 1/2 లీటర్ పాలకి 1/2 లీటర్ వాటర్ అయితే పోసుకోవాలి. పాలు వాటర్ మంచిగా అయితే మరిగించుకోవాలండి. ఎంత పాలు తీసుకుంటాం అంతే వాటర్ కూడా పోసుకోవాలి. పాలు చూసారా అండి, బాగా మరిగిపోతున్నాయి కదా. అలా బాగా మరుగుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న సేమియాలు అయితే దాంట్లో వేసుకొని మంచిగా కుక్ అయ్యేలాగైతే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి ఎక్కడ అడుగంటకుండా ఉంటుంది అండి, అతుక్కోకుండా ఉంటుందండి. ఇట్లా టచ్ చేసి ఇట్లా మనం టచ్ చేస్తే కొంచెం మెత్తగా ఉంటుంది సేమియా అనేది, అప్పుడు ఉడికినట్టు అర్థం. ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకుంటాం అదే గ్లాస్తో అయితే షుగర్ తీసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు అయితే కలుపుకోవాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు అయితే మిల్క్ మేడ్ వేసుకోండి. మిల్క్ మేడ్ వేసుకుంటే మనకి అచ్చం హోటల్లో తిన్న సేమియా పాయసం ఎలా ఉంటుందో సేమ్ అదే థిక్నెస్గా చాలా టేస్టీగా ఉంటుంది. సేమియా పాయసంలో మిల్క్ మేడ్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని పచ్చి కొబ్బరి తురుముకొని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ లాస్ట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని జీడిపప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని అయితే ఒక తెరులు రానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సాల్ట్ కొంచెం యాడ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ విరిగిపోతుంది ఆన్లో ఉన్నప్పుడే మనం సాల్ట్ యాడ్ చేస్తే. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే కన్ఫామ్గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. చూసారా అండి సేమియా పాయసం అనేది ఎంత పలచగా ఉందో, మీరు ఎప్పుడు తిన్నా ఇంతే పలచగా ఉంటుంది, ఈవినింగ్ వరకు కూడా ఇంతే ఉంటుందండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కన్ఫామ్గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలా సేమియా పాయసం అయితే చేస్తే గ్లాసులు కొద్ది తాగాలనిపిస్తుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.